ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడివై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించినటువంటి రాత్రి అంతను కాపాడారు, గతించినటువంటి నెలంతనూ కాపాడారు. మరొక నూతనమైన నెలలో ఈ యొక్క నవంబర్ మాసంలో మొదటి రోజున మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టారు నాయనా. అది మాకున్న శక్తి వలన, బలం వలన, జ్ఞానం వలన జరిగింది కాదు తండ్రి. కేవలం మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టే ఈ రోజున మేము సజీవులంగా ఉన్నాము. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయినా ఈ యొక్క నెలంతను కూడా మీకు మహిమకరంగా మా జీవితాలను మార్చండి. ఈ నెలంతను కూడా మీ కాపుదల నిత్యము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అని కీర్తనల గ్రంథం 120వ కీర్తన 2వ వచనం ద్వారా ఆయన భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి తారీఖున అడుగుతున్నామయ్యా, ఎంతో మంది తండ్రి మోసపరచాలని, ఎంతో మంది అబద్ధాల చేత మాకున్న వాటిని తీసుకోవాలని, మమ్మల్ని తండ్రి బాధ పెట్టాలని, మమ్మల్ని కృంగదీయాలని చూస్తున్నారు. అటువంటి నాలుక నుండి ఈ రోజున తండ్రి మాకు విడుదల దయచేయండి. అటువంటి వారి చెరల్లో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డ పడకుండా మీ సహాయము వారికి దయచేయమని, అయ్యా, వారికి అటువంటి జ్ఞానం ఇచ్చి, వారెవరో ఎటువంటి వారో గ్రహించే వివేచనిచ్చి నడిపించండి తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలు సమస్తాన్ని కూడా నెరవేర్చండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, సమస్త పనులను కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఉన్నత స్థాయిలో ఉండులాగున వారిని దీవించండి ప్రభువా. మీ కృపా సహాయము దయచేయండి అయ్యా. గతించిన కాలంలో ఆగిపోయిన ప్రతి కార్యము కూడా ఈ నూతనమైన నెలలో పునఃప్రారంభించబడే కృప దయచేయండి. ఈ రోజే నూతనంగా కార్యాలు ప్రారంభించుతున్నారు నాయన, వారందరికీ కూడా మంచి జ్ఞానం, వివేచన దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం అయ్యా. అనేక ప్రయాణాలు చేయాల్సి ఉంటుండగా మీ రక్షణ మాకు దయచేయండి. ఏ వాహనము గుండా వెళుతున్నా, ఏ మార్గము గుండా వెళుతున్నా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క అగ్ని కంచ కవచం దయచేయండి అయ్యా. ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడండి తండ్రి. రక్షించండి నాయన. క్షేమంగా వారి ప్రాంతాలకు చేర్చండి తండ్రి నాయన. అదే విధంగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ కానీ బిడ్డలు ఆయన సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. తగిన జ్ఞానం, వివేచన, తెలివితేటలు వారికి దయచేయండి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. ప్రభు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే వారికి తండ్రి తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా గృహములలో ఒంటరిగా ఉంటున్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, గృహిణీలు ఆయన వారందరికీ నాయన మీ కాపుదల దయచేయండి. ఎవరి వలన తండ్రి వారికి ఏ హాని జరగకుండా భద్రపరచండి నాయన. అయ్యా, ఈ రోజున ఎవరు ఏ లేమి కలిగి లేకుండా కృప దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి ఆర్థిక స్థితిని దయచేయండి. మంచి ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించండి. మంచి ఆహారమును దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మేము చేస్తున్నటువంటి కార్యములన్నీ కూడా తండ్రి మీ నామాన్ని గణపరిచే విధంగా ఉండే కృప దయచేయండి. అపవాది చెరల్లో ఎవరు పడిపోకుండా అయ్యా, ఎవరు కూడా పాపములో పాలిభాగస్తులు అవ్వకుండా, వారి సాక్ష్యాన్ని కోల్పోకుండా అయ్యా వాక్య జ్ఞానము చేత ఈ రోజున నడవడానికి సహాయం దయచేయండి.
మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని మేమెవ్వరం కూడా వ్యర్థపరచకుండా తగిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున సమాధానముతో ప్రశాంతంగా నెమ్మదిగా ప్రతి ఒక్కరు కూడా జీవించే కృపా సహాయము మీరే దయచేయమని తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబమును ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేము కూడా కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మేమును పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.